శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 157వ భాగము. ఇలా రాముడు అసక్తుడిలా అనాథలా విలపిస్తుంటే లక్ష్మణుడు ఊరడించాడు. రామా, నిర్మలమైన బుద్ధి కలవారి ఆలోచన కష్టాలలో పడగానే మసకబారితే ఎలా? ప్రియమైన వ్యక్తులు దూరమైనప్పుడు ఎవ్వరికైనా దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో పడి కొట్టుకుపోతే బుద్ధి పనిచెయ్యదు. దీపపు వత్తిని నీళ్లతో తడిపిన నూనె మధ్యలో ఉంచి వెలిగిస్తే అది కాలి క్రమంగా కొడిగట్టిపోతుంది. ఎంతటి విజ్ఞుడైనా బుద్ధిని దుఃఖంలో మునగనిస్తే ఆ దుఃఖానికి లోనై బుద్ధి జడమైపోతుంది. సీతను అపహరించి రావణుడు తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు. పాతాళంలో ఉన్న వాణ్ణి వెతికి చంపుదాం, కాని వాడెక్కడున్నాడో మనకు పూర్తిగా తెలియదు. మనకున్న ఆధారాలతో వాడి జాడ తెలుసుకోవాలి. అప్పుడు వాడు సీతనైనా వదలాలి, లేదా ప్రాణాలనైనా వదలాలి. వాడు సీతతో దితిగర్భంలో దాక్కున్న వాణ్ణి చంపి తీరుతాను. ఈ సంకల్పం సిద్ధించాలంటే ముందుగా నువ్వు దైన్యాన్ని వదలాలి, ధైర్యాన్ని ఆశ్రయించాలి. ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్త్యుత్సాహాత్ పరం బలం సోత్సాహస్య హి లోకేషు నకించిదపి దుర్లభం. ఆర్య, ఉత్సాహంలో చాలా బలముంది. అసలు ఉత్సాహాన్ని మించిన బలం లేదు. ఉత్సాహం పెంచుకుని జానకిని తెచ్చుకుందాం. ఉత్సాహవంతః పురుష నావసీదని కర్మసు ఉత్సాహమాత్రాం ఆశ్రిత్య ప్రతిలప్స్యామ జానకీం. ఉత్సాహవంతుడికి అపజయం ఉండదు. కార్యసాధనలో అతడికి తిరుగులేదు. ఈ లోకంలో ఉత్సాహవంతుడికి దుర్లభమైనది లేదు. ఉత్సాహం పెంచుకుని జానకిని తెచ్చుకుందాం. అర్ధోహి నష్టకార్యార్థి రాయత్నేనాధిగమ్యతే. పోయిన వస్తువు ఉత్సాహంతోనూ ధైర్యంతోనూ ప్రయత్నిస్తేనే కదా దొరికేది. శోకాన్ని వెనక్కి నెట్టు. మనస్సును సులభంగా లొంగదీసుకునే కామాన్ని విడిచిపెట్టు. మహాత్మానం కృతాత్మానం ఆత్మానం నావబుధ్యసే. నువ్వు మహాత్ముడివి, మనోనిగ్రహం ఉన్నవాడివి. నిన్ను నువ్వు తెలుసుకోలేక సామాన్యుడిలా కామానికి శోకానికి లోనైపోతున్నావు. ఈ స్థితి నుంచి బయటపడి చేయవలసిన దాన్ని గురించి ఆలోచించు. లక్ష్మణుడి హితోక్తులు విన్న రాముడు రమణీయమైన ప్రకృతి కలిగించిన చిత్తవికారం నుంచి బయటపడ్డాడు. మనస్సు కుదుటపరుచుకున్నాడు. శోకమోహాలు విడిచిపెట్టి ఉత్సాహం పుంజుకున్నాడు. వారిద్దరూ వేగంగా పంపా సరోవర ప్రాంతం దాటి ఋష్యమూకం వైపు నడక సాగించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.